శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు మనము ఆయన సాన్నిధ్యంలో ఉన్నాము అంటే కేవలం ఆయన కృప, ఆయన ప్రేమను చూరగుంటానికి, ఆయన సన్నిధిని అనుభవించటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. ఈ పునరుద్ధాన దినమందు ఏర్పాటు చేయబడినటువంటి జానభాగం 136వ కీర్తన మనము ధ్యానం చేసుకున్నాం. అట్టి 136వ కీర్తన కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేటట్టుగా ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని అందరం కూడా ఈ కీర్తన భాగంలో అన్ని విషయాలు గమనించి ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 136వ కీర్తన మొట్టమొదటి వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప అంటే నిరంతరం, అంటే ఎల్లప్పుడూ ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం మనం బ్రతకలేము. యెహోవా దయాళుడు, గమనించుకుందాం, దయ కలిగిన వాడు కాబట్టి ఆయన దయా కనుదృష్టి దేవుడు మనపక్షంగా, నీ పక్షంగా, మనపక్షంగా ఉంచాడు. అందుని బట్టే మనం సజీవుల లెక్కలో ఉన్నాం. అంతేకాకుండా ఆయన కృప మనపక్షంగా దేవుడు ఉంచాడు. భూ సంబంధమైన ఎన్ని అవంతరాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు సాగిపోవటానికి కేవలము ఆయన కృప నీ పక్షంగా, నా పక్షంగా తోడుగా ఉంచాడు. కాబట్టి ఈ విషయం మనం మర్చిపోకూడదు. మన పితరులు కూడాను ఈ యొక్క కీర్తన భాగంలో గమనించినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. ఆయన దయాళుడు, గమనించుకుందాం, ఆయన కృప కలిగిన వాడు. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కీర్తన భాగంలో యాజకులు ఈ కీర్తన భాగం పఠిస్తున్నప్పుడు లేవీయులు ఈ కీర్తన భాగము ఏమని సంబోధిస్తున్నారు? ఆయన కృప నిరంతరముండును. ఈ ఉదయకాల సమయంలో మనము కూడాను ఈ యొక్క కీర్తన భాగం మనం పఠిస్తున్నప్పుడు ఆయన కృప నిరంతరముండునని మనం కూడా ఏం చేస్తున్నామమ్మా? సంబోధిస్తూ ఉన్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన కృప నిరంతరముండును. ఎప్పుడంటే ఆయన దయాళుడు, ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిరంతరముండునని మనం కూడా గమనించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన కృప అంటే ఏంటమ్మా? సందర్భాన్ని బట్టి ఇందాక మరి మన ప్రియులు మరి జోసఫ్ గారు కూడాను కృపను గురించే పాడాడు. ఇందాక మరి స్తుతి ఆరాధనలో కూడాను మరి ఐజాక్ విల్సన్ కూడాను ఆయన కృపను గురించే ఆరాధన చేసినట్టుగా చూస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఆయన కృప నిరంతరముండును. ఇందాక పాటలు పాడారు, ఆరాధనలో కూడాను కృపను గురించే దేవాది దేవుణ్ణి మనం ఆరాధించాం. కాబట్టి ఆయన కృప అంటే ఏంటి? కృప అంటారు. ఎక్కడ ఏ ధర్మశాస్త్రంలో కూడాను 2 అక్షరాలు కలిగిన కృప ఎక్కడా లేదు. ఏ ధర్మశాస్త్రంలో కూడా లేదు. ఈ 2 అక్షరాలు కలిగిన కృప మన పరిశుద్ధ గ్రంథంలోనే మనం ఈ కృపను గురించి మనం చూడగలుగుతూ ఉన్నాము. ఏంటి ఆయన కృప అంటే ఏంటమ్మా? ఏంటండి ఆయన కృప అంటే? నేను అడుగుతున్నా. ఆయన కృపను మీరు ఎరుగున్నారు కదా? ఎరుగున్నారా? ఏంటి ఆయన కృప? ఎరుగున్న వాళ్ళు దేవుని స్తోత్రాలు చెల్లించి చెప్పుదాం. అందరూ కూడా దేవుని మహిమార్థమై చెప్పుదాం. అందరూ బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన కృపను మీరు ఎరుగున్నారు కదా? ఏంటి ఆయన కృప? ఏంటమ్మా? నాకు బైబిల్లోది కావాలి. నాకు ఏదైనా బైబిల్లోది కావాలి. నాకు ఆయన కృపను మీరు ఎరుగున్నారు కదా? ఏంటి ఆయన కృప? ఏమి ఎరుగున్నాము? ఆయన ధనవంతుడయ్యుండి మన దారిద్రతను చూసి జాలిపడి మనం ధనవంతులు చేయటానికి ఏమయ్యాడమ్మా? నక్కలకు బొరియలున్నవి,
ఆకాశ పక్షులు గూళ్ళున్నవి, మనుషు కుమారుడు తలదాల్చుకుంటానికి స్థలం లేదమ్మా. ఆయన సాక్షాత్తు దేవుని యొక్క మహత్యం కలిగిన వాడ ఉండి కూడాను మన కోసం ఏమైపోయాడమ్మా? రిక్తుడుగా, దాసుడుగా అయిపోయాడు. గమనించుకుందామా, ఎందుకు రిక్తుడు దాసుడు ఏంటి? మనల్ని చూసి జాలిపడి, మన దారిద్రతను చూసి ధనవంతులు చెయ్యాలని, ఐశ్వర్యవంతులు చెయ్యాలని మన కోసం దరిద్రుడైపోయాడు. అందులో బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఆయన కృప ఎట్లా సంపాదించుకుంటామమ్మా? ఆయన కృప మనకి ఎట్లా లభిస్తుందండి? అరే ఆయన కృప మనకి ఎట్లా లభిస్తుందండి? సరే, బాగానే ఉంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి. ఆయన నామంలో ప్రార్థన చేసేవారందరికీ ఆయన కృప చూపించటానికి, కృప దయచేయటానికి ఆయన ఐశ్వర్యవంతుడాయను. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు. ఆయన కృప తరిగేదా పెట్టేదా ఉచితంగా ఇస్తాడమ్మా. ఆయన నామంలో ప్రార్థన చేస్తే చాలు, ఆయన కృప అనుగ్రహిస్తాడు. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, అయ్యా నీ కృప లేకపోతే నేను ఒక్క క్షణం బ్రతకలేనయ్యా, నీ కృప పాత్రుడిగా నన్ను చెయ్యయ్యా అని చెప్పి దేవుని దగ్గర హర్తనాదం చేస్తున్నాడమ్మా అపోస్తుడైన పౌలు. ఆయన కృప లేకపోతే నీవు నేను మనం ఒక్క క్షణం అయ్యా నీ కృపకు పాత్రుడిగా నన్ను మమ్మల్ని కూడా చేయమని చెప్పి మనం కూడా ఆర్తనాదం చేసినప్పుడు ఆయన కృపతో నిన్ను నన్ను నింపుతాడు. ఆయన కృప ద్వారా నిన్ను నన్ను నడిపిస్తాడు. అందరూ మరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదే. అందరూ బట్టి మరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన కృప తరిగేది కాదమ్మా. ఆయన కృప ఎట్లా ఉంటుందమ్మా? ఐశ్వర్యవంతమైనదే. అందరూ బట్టి మరోసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో యాజకులు ఈ యొక్క ఆ కీర్తన భాగము వల్లిస్తూ చదువుతూ ఉండగా లేవీలు ఏం చేసేవాళ్ళమ్మా? ఆయన కృప నిరంతరం ఉండును. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామమ్మా? ఆయన కృప నిరంతరం ఉండునని ప్రతి వచనములు కూడా దేవుని మనం ఏం చేస్తున్నామా? మహిమపరుస్తూ ఉన్నాము. అందరూ బడబరసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కృప నిరంతరముడు. ఈ కీర్తన భాగం అంతట్లో కూడాను సర్వశక్తుడగు దేవుని యొక్క మహత్కార్యములు, సూచి క్రియలు, అద్భుత కార్యములు ఈ కీర్తన భాగంలో చూడగలుగుతాం. సాక్షాత్తు ఈ యొక్క సృష్టికి ఆధారభూతుడు అని చెప్పి ఈ కీర్తన భాగంలో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాము. ఆయన ఒక్కడే మహత్య కార్యములు ఎవడు చేస్తాడండి? ఎవడు చేయగలుగుతాడు? సైంటిస్ట్ చేయగలుగుతాడా? గొప్పవాడు చేయగలుగుతాడా? పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు చేయగలుగుతాడా? పండితుడు చేయగలుగుతాడా? ఏ రాజు చేయగలుగుతాడా? ఆయన ఒక్కడే ఏం చేస్తాడమ్మా? మహత్కార్యములు చేసే దేవాది దేవుడు. అందరూ కూడా మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి 136వ కీర్తన భాగమంతట్లు కూడాను సృష్టికర్త యొక్క ఆశ్చర్యకార్యములు ఈ కీర్తన భాగములు ప్రస్ఫుటముగా నీవు నేను మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో అయ్యా నీ కృపకు మమ్మల్ని పాత్రగా చేయ్యా, అయ్యా నీ కృప మాకు దయచేయి ప్రభా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము అని చెప్పి దేవాది దేవుణ్ణి మన పితరుడైనటువంటి అపోస్తుడైన పౌలు వేడుకొన్నట్టుగా, శరణజొచ్చినట్టుగా నీవు నేను మనము ఈ ఉదయకాలంలో శరణజొచ్చుదాం, వేడుకొందాం. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేము అని నీవు నేను కూడా గ్రహించి అయ్యా ఈ ఉదయకాల సమయంలో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి అట్టి కృప మా పక్షంగా కూడా దయచేయమని చెప్పి సృష్టికర్త అయిన దేవాది దేవుని వేడుకుందాం. ప్రభువు చిన్న వచనములు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది. ఇంతవరకు కీర్తన భాగులుండి ప్రభు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి ఆయన కృప నిరంతరం ఉండేది. ఆయన మనల కృప చూపుతున్నారు. మరి ఎంతగానో ఆయన చూపుతున్న కృపను బట్టి ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి అనే కీర్తన భాగులని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ప్రభు మనతో మాట్లాడిన మరి శ్రేష్టమైన మాటలను బట్టి మనమందరం కూడా మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. కీర్తన భాగం వివరించిన మరి పెద్దలకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సాక్ష్యాలకు సమయం. మరి దేవుడు మీ పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి సాక్ష్యాలు చెప్పేవారు. త్వరగా వచ్చి మరి సాక్ష్యం చెప్పి, మరి చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని సాక్ష్యానికి అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకులకు, అలాగే సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, రాఘవ మీకు అందరికీ తెలుసు, మా కుమారుడు. మరి ఆయన నెక్సాలో పనిచేసి, అలాగే అక్కడి నుంచి రిజైన్ చేసి మరి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన ట్రైనింగ్కి వెళ్ళాడు. ఉద్యోగం కూడా మరి అప్పుడు రావటం జరిగింది. అక్కడి నుంచి కూడా మరి మేమందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మరి తల్లులైన వారు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆయనకి కొంత బలహీనత రావటం జరుగుతుంది. మరి జాండీస్ 2-3 సార్లు రావటం, అలాగే బలహీన పడిపోవటం ఇలాగ జరుగుతూ ఉంది. అయితే మేమందరం ప్రార్థన చేస్తున్నాం, దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి రీసెంట్గా కూడా ఆయనకి ఇలాంటి బలహీనత రావటం జరిగింది. కనీసం 6 నెలలు 7 నెలల నుంచి కూడా పిల్లాడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి దూర ప్రయాణాలు. మరి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరాడంటే హైదరాబాదు, రేపు ఉదయానికల్లా మళ్ళీ తెనాల్లో ఉంటాడు. అలా ప్రయాణం చేయొద్దయా అని ఎన్నోసార్లు చెప్తాను, అయినా కూడా అలాంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన అంత ప్రయాణం చేసినా కూడా దేవుని కృప మరి ఆయనకి అగ్నికంచిగా ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా క్షేమంగా ఉండటానికి దేవుని సహాయం కలిగింది. అందుకనే ఈరోజు ఆయన గురించి మరి సాక్ష్యం చెప్పాలని నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఆయన టెస్ట్ చేయిస్తే మరి నార్మల్ వచ్చింది. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం రావడానికి మరి దైవ సేవకులకి మనవి చేస్తున్నాను, అలాగే సంఘస్థులందరికీ మనవి చేస్తున్నాను. వారి గురించి, వారి కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి ఆయనకి ఇచ్చినటువంటి భార్య, మరి ప్రార్థన చేసే మరి భార్య దొరకటం గొప్ప విషయం. అది దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. అలాగే అక్క చెల్లెండ్రులు, మరి తన తల్లులు మరి నిత్యము మరి వారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీరందరూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. మరి ఆయనకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం, మరి అన్నిటికీ అట్లాంటి అనారోగ్యం రాకూడదని మరి మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ, దైవ సేవకులకు మరి సంఘస్థులందరికీ కూడా మనవి చేస్తూ, దేవునికి మరి మహిమ కలుగులాగున ఈ సాక్ష్యాన్ని నేను చెప్పాలని, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. పెద్దలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారి కుమారుడు మరి రాఘవను దేవుడు ఆశీర్వదించి తన ఉద్యోగ విషయంలో, ప్రయాణాల విషయాల్లో ఎంతగానో దేవుడు కృప చూపుతూ, మరి బలహీనతల విషయంలో కూడా ఎంతగానో దేవుడు మరి కృప చూపి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తున్న దాన్ని బట్టి ఎంతైనా మనం దేవుని స్తుతించాలి. అలాగే మరి తన కొరకు తన భార్య మౌనిక ఎంతగానో ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టారు. మరి ఆ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించి ఎంతగానో దేవుడు ఆరోగ్యవంతునిగా సోదరుడు రాఘవను చేసిన దాన్ని బట్టి మనమందరం కూడా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా. మరొక సాక్ష్యం. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ సాక్ష్యం అంటే,
మన సంఘంలో సభ్యురాలుగా ఉన్నటువంటి కుసుమ కుమారి అంటే నా పెద్ద కుమార్తె ఇక్కడ సంఘ సభ్యురాలు ఎక్కడ కూడికలు జరుగుతున్నా కూడాను ఆమె చదువుకుంటూ తర్వాత మాకు ఇంట్లో పని చేసుకుంటూ ఒక నిరాడంబర జీవితము పొందుకుంటూ ఎక్కడ కూడికలుంటే అక్కడ వెళ్తూ ఉండేది. వలవాపురం కానీ ఎక్కడ కూడికలుంటే పరిగెత్తుకుంటూ చిన్నపిల్లలాగా పరిచర్య చేసేది. ఎందుకంటే పెద్ద పాస్టమ్మ గారు చెబుతుంది, ఎక్కడో చిన్నపిల్లలాగా ఎక్కడ కూడికలు జరుగుతుంటే అక్కడ పరిగెత్తుకుంటూ చిన్నపిల్లలాగా వచ్చి పరిచర్య చేసిద్ది. అలాంటి పరిచర్య చేసే అమ్మాయిని దేవుడు ఇక్కడి నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో అధిష్ఠింపచేశాడు అని చెప్పి ఆమె సాక్ష్యం చెబుతూ ఉంటుంది. పెద్ద పాస్టమ్ గారు సాక్ష్యం చెప్తూ ఉంటుంది. నాకు చాలా సంతోషం. వారి ఇరువురు కూడాను అమెరికా వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా అమెరికా వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని కూడాను అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 39 కుటుంబాలు బైబిల్ స్టడీ ఇచ్చేసేసి వాళ్ళను కూడా బలపరచటానికి, ఉజ్జీవపరచటానికి, ఆశీర్వదించటానికి శ్రమపడి ఉన్నారు. శ్రమ పడుతూనే ఉన్నారు. సమయం చూసుకారు, ఆరోగ్యం చూసుకారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉండారు. అది నాకు చాలా సంతోషంగా ఉండి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి మా అమ్మాయికి 8 సంవత్సరాల వరకు బిడ్డలు కలగపోయినప్పుడు మేము ఎలాంటి నిరాశ పొందలేదు. కానీ విశ్వాసంతో ప్రభు వైపు మేము కూడా తల్లిదండ్రులుగా మేము ప్రభు వైపు చూసినప్పుడు 8 సంవత్సరాల తర్వాత మరి ఒక బిడ్డను దేవుడు ఏం చేశాడంటే శారా సాజితాన్ని ఈ ఒక రొత్తపుత్రిగా దేవుడు వాళ్ళకి దయచేశాడు. వారి హృదయంలో సంతోషము, నోటిలో నవ్వు పుట్టించారు. వారికే కాదు, ఒక తల్లిదండ్రులుగా మేము కూడాను హృదయంలో సంతోషం, నోట్లో నవ్వు పుట్టించాడు. అలాంటి బిడ్డ మన చర్చికి కూడా వస్తానే ఉంటుంది. ఇక్కడ అమెరికా నుంచి తెనాలి వచ్చినప్పుడు ఈ చర్చికి వస్తుంది. పాస్టర్ గారు అంటాడు, సాధితమ్మ అంటాడు. సాధితమ్మ వచ్చి పాట పాడిద్ది, సాధితమ్మ వచ్చి ఇది చేసిద్ది అని చెప్పి అంటాడు. అలాంటి భక్తి కలిగినటువంటి బిడ్డలను దేవుడు వారికి దయచేశాడు. ఎంతో గొప్పగా చెప్పకటం కానీ పరిచర్య చేస్తూ ఉంటారు. చిన్న బాబు అయినటువంటి 11 సంవత్సరాలు బాబు, మరి 22 సంవత్సరాల పాప, వాళ్ళు ఎంతగానో యాక్టివ్గా పరిచయం చేస్తా, ఆత్మసంబంధంగా చేస్తూ ఉంటారు. అందరూ ప్రార్థించిన రీతిని బట్టి శారా సాజితాకి అమెరికా మొత్తంలో ఒక ఉన్నతమైన న్యూయార్క్లో ఉన్నతమైనటువంటి మెడికల్ కాలేజ్, అమెరికా ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, అన్ని రాష్ట్రాల కంటే గొప్ప కాలేజీ శారా సాజితాకి ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుని బట్టి దేవాదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, కుటుంబ పక్షంగా చెల్లిస్తున్నాను. అంతేకాకుండా కూడా ఆ బిడ్డ చదువుకున్నంత కాలము, హాస్పిటల్లో చదువుకున్నంత కాలం ఉచితంగా అమెరికా గవర్నమెంట్ ఆ బిడ్డను చదివిస్తుంది. అంతేకాకుండా కూడా ప్రతి సంవత్సరము కొన్ని $1,000 ఆ బిడ్డకు స్కాలర్షిప్ ఇస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మా పక్షంగా ఉన్నాడు, మమ్మల్ని మర్చిపోలేదు అని చెప్పి దేవాది దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు. మన సంఘ సభ్యురాలైనటువంటి మరి కుసుమ కుమారి సత్యరాజు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సంఘ ప్రార్థన చేస్తున్నారు. సంఘ ప్రార్థన ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సజీవు లెక్క నుండి దేవుని యొక్క పనిలో చేయుచూ ఉన్నారు. కాబట్టి ఇట్టి ప్రార్థనలు ఇంకా మీరు కొనసాగించి వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలని దేవుడు అత్యధికంగా వారిని ఆశీర్వదించి ఆ పరిచర్యలో పాలిభాగస్తులై దేవుని మహింపరచాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి హృదయపూర్వకంగా నేను ఆ కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మరి పెద్దలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అలాగే మరి యమునా గారి పెద్ద కుమార్తె మరి కుసుమక్కను వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆస్వాదించి మరి వారి యొక్క పిల్లలను కూడా దేవుడు వర్ధల చేశారు. అలాగే సాజిత దేవుడు ఆస్వాదించి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి అమెరికా దేశంలో
మరి ఉన్నతమైన కాలేజీలో అలాగే గవర్నమెంట్ ఆ బిడ్డకు నిత్యము స్కాలర్షిప్ ఇచ్చి ఆ బిడ్డను చదివించేటువంటి విధానంలో మరి దేవుడు కృప చూపిన విధానం బట్టి మనం అందరం ఎంతైనా దేవుడు స్తుతించాలి. కుటుంబాన్ని దేవుడు వర్ధల చేయనట్లు, పిల్లలకు దేవుడు మంచి భవిష్యత్తు దయచేయనట్లు, దేవుడు మేలు చేయనట్లు, ఇంకా గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించినట్లుగా మరొకసారి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇంకా ఎవరైనా సాక్షి ఉంటారు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అమ్మగారికి, పాస్టమ్మ గారికి, సంఘ పెద్దలకు, చేరి కూడి వచ్చిన సంఘమంతటికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా గృహంలో జరిగిన విషయాలు మీకు తెలుసు. మరి మా మామయ్య, అత్తమ్మ మరి ఇద్దరు మరి కొన్ని దినాలు ఎడమగా మరి ఇద్దరు దేవుని సన్నిధికి పిలువబడ్డారు. మరి మాకు ఎంతో వేదన కలిగింది. మరి నాకు వివాహమై 22 సంవత్సరాలు అయింది. మరి మేమందరం ఒకచాటే కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళకి ఒక్కడే కుమారుడు. మరి 22 సంవత్సరాలు మేమందరం కలిసి ఉన్నాము. వారు మరి వెంటనే మరి దేవుడు వారిని పిలుచుకున్నారు. మరి ఇలా ఎందుకు జరిగిందని దేవుణ్ణి అడిగే అర్హత నాకు లేదు. వారిని దీర్ఘాయుష్మంతులుగా చేశాడు దేవుడు. మరి అత్తమ్మ అయితే రక్షణ పొందుకుంది, మరి మామయ్య పొందుకోలేదు. మరి దేవుని చిత్తం వారి పట్ల జరిగించాడని నేను నమ్ముచున్నాను. మరి వారు చనిపోయిన వెంటనే నేను దైవజనులకి ఫోన్ చేసినప్పుడు దైవజనులు మరి మీటింగ్స్ నిమిత్తం ఎన్ని పనులలో ఉన్నప్పటికీ మరి మా ఫోన్ కాల్ ఎత్తి మరి ఎంతగానో మా దగ్గరికి పరుగులెడుతూ పాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ మా గృహానికి వచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఇంతగా గొప్ప ఆత్మీయ తండ్రిని నేను కలిగి ఉన్నానంటే కేవలం దేవుని కృప. మరి వారి ఇరువురికి జరగవలసిన కార్యక్రమాలన్నిటిలో మరి దైవజనులు ముందుండి మరి ఆ కార్యక్రమాలన్నీ దేవుడు ఎంతగానో మరి మర్యాదగా క్రమంగా జరిగించారు. మరి వారి భూస్థాపన కార్యక్రమాల విషయంలో కానీ మరి ఇంటి దగ్గర జరిగిన కూడికల విషయాల్లో కానీ దేవుడు ఎంతగానో క్రమంగా జరిగించారు. మరి దైవజనులు ముందుగా నిలబడి ఆ కార్యక్రమాలన్నీ జరిగించారు. మరి దేవునికి మరి ప్రత్యేకమైన మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి భోజన విషయంలో కానీ మరి దేవుడు సమృద్ధిని కలుగ చేశాడు, ఎలాంటి లోటు లేకుండా చేశాడు. మరి వారు ఇరువురు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మాకు ఎంతగా లోటుగా బాధగా ఉంది. మరి ఆ గృహంలో వారు లేనప్పుడు మాకెంత వేదన కలుగుతుంది. వారు మరి తిరిగి నడుస్తున్నట్లు మాతో ఉన్నట్లే ఉంది. మరి దేవుడు మరి మాకు ధైర్యపరచులాగున, వారి లేని లోటు తీర్చులాగున మీరందరూ ప్రార్థిస్తున్నారు. ఇంకా ప్రార్థించమని కోరుకుంటున్నాను. ఇంత గొప్ప దైవ సేవకుల్ని, ఇంత గొప్ప సంఘాన్ని నేను కలిగి ఉన్నానంటే కేవలం అది దేవుని కృపే. మరి వారు చనిపోయినప్పుడు మరి సంఘమంతా వచ్చారు. నేను ఒక్కొక్కరి పేరు చెప్పలేను. సంఘమంతా వచ్చారు. మరి నన్ను ఎంతగానో ఆదరించారు, పలకరించారు, ప్రేమించారు. సంఘమంతటికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అసలు దైవ సేవల గురించి అయితే నేను చెప్పనవసరం లేదు. మరి ఆత్మీయ తండ్రిగా, నా సొంత సహోదరుడుగా మేము ఫోన్ చేసినప్పుడల్లా పరుగులెడుతూ వచ్చారు. మరి మా మామయ్య దైవ సేవకులకు తెలియదు, నా భర్త తెలియదు. అయినప్పటికీ ఎంతగానో పరుగులెడుతూ వచ్చారు. నేను చాలా మరి ఎంతగానో నా దైవ సేవకులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా భర్త అయితే దైవ సేవకులు ఫోన్ చేయగలను, వస్తున్నారు అమ్మాయి, పరుగులెడుతూ వస్తున్నారు, మరి గొప్ప దైవజనుల్ని మరి నువ్వు కలిగి ఉన్నావు అని నా భర్త కూడా ఎంతగానో సంతోషించాడు. నా భర్త తరపున కూడా దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా అత్తయ్య మామయ్య లోటు దేవుడు తీర్చులాగన మరి గూగుల్ మీట్లో ఉన్నవారు కానీ మరి ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నవారు కానీ స్త్రీల సమాజం కానీ సంఘ పెద్దలు కానీ సంఘమంతా నా కుటుంబం కొరకు మరి కన్నీరు కార్చారు. ఆదరణగా మరి మా కొరకు ఎంతగానో ప్రార్థించారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇటు అమూల్యమైన సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. సోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించి అత్తమ్మను అలాగే మామయ్య ఇద్దరిని కూడా కొన్ని దినాల వ్యవధిలోనే వాళ్ళు మరి పోగొట్టుకున్నారు. అయితే గొప్ప ఆదరణ ఆ కుటుంబానికి దేవుడు దయచేసి పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించి మేలు చేయనట్లుగా మనమందరం కూడా మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామన స్తోత్రాలు. దైవ సేవకులకి, మరి జ్యోతిమ్మ గారికి, అమ్మగారికి, మరి కూడి సంఘ పెద్దలకి, స్త్రీల సమాజ వారికి, కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 2024లో మరి నేను అక్కడ పడ్డా. ఫస్ట్ ఉపవాస ప్రార్థన రోజు మా కోడలు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. బాగానే వస్తున్నా, ఆ గేట్ కాడ పడిపోయా. ఎంతో దెబ్బ తగిలింది. దేవుని నామని స్తోత్రాలు. తలకి కాలికి మరి దేవుని నామని స్తోత్రాలు. పడితే అప్పుడు అన్నం తీసుకెళ్ళి కారు మరి ఆమె అయ్యగారు అందరూ వచ్చి నన్ను పట్టుకొని నాకు పరిచయం చేశారు. ఎవరు? డైమండ్ గారు, రాణి గారు, పాశం గారు చిన్న చెల్లెలు. ఐస్తో నన్ను కాసి ఎంతగా అట్టపడ్డాదాన్ని దేవుడు నన్ను లేవలెత్తి ఎత్తి పట్టుకొని ఆ సంవత్సరం అంతా బాగానే 2024లో 25లో అయితే నాకు ఏం బాగా అట్లా నేను ఒక్కదాన్ని నడవలేకపోతున్నా. దేవుడు నా మరి స్తోత్రాలయ్యా. నా పరిస్థితి ఏంటయ్యా? వృద్ధాప్యంలో ఉండ అమ్మా, నీకు నేను తోడై ఉండ. ఎందుకు అమ్మా నేను ఏడుస్తుంటే నాకు ఎప్పుడు స్వరమైన పడుద్దో నాతో మాట్లాడతాడు దేవుడు. దేవుడు నా మరి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఎందుకంటే నా యాదన రోదన 23 సంవత్సరాలకే నా భర్త చచ్చిపోయాడు. అప్పుడు అనిపించి దేవుడు నన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు. ఆయన ఉచితమైన కృపలో నిత్యం ఆశీర్వదిస్తున్నాడు నన్ను, నా బిడ్డలు. దేవుడికి ఏమి ఇచ్చుకొని రుణాలు తీర్చలేను, కానీ ఆయనకి నిత్యం అయా నా బరుతు దినాలంతా నీ రక్షణ పాత్ర చేపట్టి నేను స్తుతించుకుంటానయ్యా. నేను చదువు రాని దాన్ని వచ్చి రాని చదువు అని ఇదే ప్రార్థన చేసుకుంటాను నేను ఎప్పుడు. దేవుడు రాత్రి అయితే మరి బాగానే ఉండ, ఎందుకో ఊరికి తిరిగిపోతున్నా నేను. దేవుడు మరి స్తోత్రాలు. తిరిగిపోతా 7:30 కానించి వాక్యం వచ్చి పిల్లలు పెట్టుకున్నాడు. ఏందనమ్మా నాకు అసలు తిరిగిపోతున్నాను. మరి ఒక్క అన్నం అంటే అన్నం పెట్టినా నేను తినలేకపోయా. యేసయ్యా ఇది నిశ్చిత్వం అయ్యా. నన్ను మరి నిశ్చిత్వం అయితే నీ సన్నిధికి, నీ రాజ్యానికి వారసురాలుగా చేసుకోయ్యా. నాకు ఈ లోకం ఏమవుతాయా అనుకొని ఎంతగా ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని ఎవరు లేరయ్యా, మేము దిక్కులేని వాళ్ళు, నా కుమారుడు అక్కడేనయ్యా అని ఎంతగా ప్రార్థన చేసుకుంటామా. నీకు నేను తోడయ్యానమ్మా. ఎందుకని నాకు ఎప్పుడైనా నేను ఏడుతుంటా నా దేవుడు నాతో మాట్లాడతాడు. నీ సంతత అంతటా నిత్యం నేను తోడయ్యానమ్మా అంటాడు. దేవుడు మరి స్తోత్రం. రాత్రి నాకు వచ్చిన బలహీనతను బట్టి ఏం చేసినా నువ్వేనయ్యా, బతికిచ్చినా నువ్వే, నువ్వు పిలుచుకున్నా నీ రాజ్యానికి నన్ను వారసురాలుగా చేసుకోయ్యా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేసుకొని దేవుడు నాకు మరి రాత్రి స్వస్థత ఇచ్చాడు. మామూలుగానే ఎప్పుడులాగానే 5 గంటలకు లేచాను. మా కోడలు కూడా లేపి అయ్యా నీ సన్నిధికి నడిపించయ్యా, పరిశుద్ధులతో కలిపితే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని దేవుడు నా మన స్తోత్రాలు. దేవుడు నాకు ఇచ్చాడు, మరి ఆరోగ్యం ఇచ్చాడు, సంపూర్ణ స్వస్థ విడుదల ఇచ్చి మరి సన్నిధికి నడిపించాడు, పరిశుద్ధులతో కలిపాడు. దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా గురించి, నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.